నమస్తే ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో మంచి ఇంట్రెస్టింగ్ బైక్ వీడితో మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో హోండా హైనెస్ CB 350 ఈ బైక్ పైన మనకి 4 రకాల కస్టమ్ కిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 4 మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. సో నాకు ఈ ఆప్షన్ అయితే బాగా నచ్చింది ఈ CB 350లో హైనెస్లో. సో మీరు ఎవరన్నా హైనెస్ CB 350 తీసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ 4 కస్టమ్ కిట్స్లో ఏదో ఒకటి మీరు ట్రై చేయండి. సో డెఫినెట్గా మీకు అయితే బాగా నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో మొత్తం ఈ 4 కస్టమ్ కిట్స్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ కస్టమ్ కిట్లో మనకి ఎలాంటి యాక్సెసరీస్ వస్తాయి అండ్ ఎలా ఉంటుందో కస్టమ్ కిట్ బైక్ వేసిన తర్వాత లుక్ అనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఇంకోటి ఏంటంటే మీకు ఈ కస్టమ్ కిట్లో ఏ కిట్ బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నాకు వచ్చేసి ఆ క్యాఫే రేసర్ కిట్ అయితే బాగా నచ్చింది అండ్ మీరైతే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరికీ, సో మన వీడియోస్కి వ్యూస్ రావడం లేదు, అట్లనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ గ్రోత్ కూడా రావడం లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఛానల్ని మీ ఫ్రెండ్స్కో మీ రిలేటివ్స్కో షేర్ చేసి వాళ్ళని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బైక్ వీడియోస్ తెలుగులో మీ ముందుకి ఇంకా తీసుకొస్తుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా ఈ కస్టమ్ కిట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ తప్పకుండా నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పుడు మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హైనెస్ CB 350 ఫస్ట్ కిట్ వచ్చేసి మనకి ఇది టూరింగ్ కిట్. ఈ కిట్లో మనకి టూరింగ్ యాక్సెసరీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ కిట్లో మనకి మొత్తం టూరింగ్ యాక్సెసరీస్ మాత్రమే ఉంటాయి మనకి. ఇంకా మనం ఈ టూరింగ్ కిట్లో యాక్సెసరీస్ కానీ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్లో వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ విండ్షీల్డ్ అన్నమాట. సో ఇది మరీ పెద్దగా అవుతుంది. సో మీరు ఐస్ స్పీడ్లో వెళ్ళినప్పుడు సో విండ్ని మీ ముఖానికి తగలకుండా అయితే ఆపుతుంది. సో విండ్ స్క్రీన్ చాలా పెద్దగా ఉంది. సో అది కూడా ట్రాన్స్పరెంట్లో. ఇంకా మనకి బైక్లో ఈ టూరింగ్ కిట్లో మనకి నకల్ గార్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి ప్లాస్టిక్ నకల్ గార్డ్సే. సో మొత్తం మనకి ప్లెయిన్ బ్లాక్లో అయితే ఉన్నాయి. చూడడానికి మొత్తం చాలా బాగున్నాయి. సో ఎప్పుడైనా బైక్ క్రాష్ అయినప్పుడు మీ నకల్స్కి డ్యామేజ్ కాకుండా ఇదైతే హెల్ప్ అయితే చేస్తారు అన్నమాట. ఇంకా మనకి ఇక్కడ క్రాష్ గార్డ్ కూడా ఉంది. ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అవుతుంది, చూడడానికి బాగుంది కదా. ఇంకా మనకి ఇక్కడ టెయిల్ బ్యాగ్ అవుతుంది. అండ్ ఆ బ్యాగ్ పైన మనకి బిగ్ వింగ్ బ్రాండింగ్ అవుతుంది అనమాట. అండ్ సైడ్కి వచ్చేసి మనకి ప్యానియర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి బిగ్ వింగ్ బ్రాండింగ్ అయితే ఉన్నాయి. సో మొత్తం మనకి బ్లాక్ కలర్ టెయిల్ బ్యాగ్ అండ్ ప్యానియర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. చూడండి మొత్తం చాలా బాగున్నాయి టూరింగ్ కిట్లో ఈ బ్యాగ్స్ అయితే. ఇంకా వెనకాల మనకి లగేజ్ క్యారియర్ అయితే ఉందన్నమాట. సో మీకు ఇంకా ఎక్స్ట్రా లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం హోల్డ్ అయితే చేసుకొని మనం టూరింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. టోటల్ గా మనకి ఈ టూరింగ్ కిట్ గా మనం తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన యాక్సెసరీస్ అన్ని ఈ టూరింగ్ కిట్ లో వస్తాయన్నమాట మనకి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇది కంఫర్ట్ ప్యాక్ కిట్ అన్నమాట. ఇది ఇంకా ఈ కంఫర్ట్ ప్యాక్ కిట్ ఒక యాక్సెసరీస్ గా మనం చూసుకుంటే ముందు వచ్చేసి మనకు ఒక పెద్ద విండ్ స్క్రీన్ అయితే ఇచ్చారు. అట్లనే మనకి నకల్ గార్డ్స్ ఉన్నాయి ప్లాస్టిక్ మొత్తం బ్లాక్ లో. అట్లనే మనకి ఇక్కడ డ్యూయల్ హార్న్ అవుతుంది, అది కూడా క్రోమ్ ఫినిష్ లో. మీరు ఏ కిట్ తీసుకున్నా మీకు డ్యూయల్ హార్న్ వస్తుంది, అది కూడా క్రోమ్ ఫినిష్ లో. అండ్ మనకి ఫ్యూయల్ ట్యాంక్ చూస్తే మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, మనకి హైనెస్ లో అంతా మెటల్ ఫ్యూయల్ ట్యాంక్. అండ్ దీనిపైన చూస్తే మనకి మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్. ఇంకా మనకి ఇక్కడ బ్యాక్ రెస్ట్ అయితే ఉందన్నమాట. సో పిలియన్ కంఫర్ట్ కోసం. ఇంకా ఇక్కడ సైడ్ లో వచ్చేసి మనకి సాడిల్ స్టే కూడా ఉందన్నమాట మనకి. సో ఇదన్నమాట. మీరు కానీ కంఫర్ట్ ప్యాక్ కిట్ తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన యాక్సెసరీస్ అన్ని మీకు వస్తాయి అన్నమాట. ఇంకా థర్డ్ కిట్ పేరు వచ్చేసి సోలో క్యారియర్ కిట్. సో దీన్ని డిజైన్ చేసింది సోలో రైడర్స్ కోసం. సో వెనకాల మనకి క్యారియర్ అయితే ఉంటుంది అన్నమాట. సో అక్కడ మీరు లగేజ్ చేసుకొని సింగిల్ గా మీరైతే ఒక లాంగ్ డిస్టెన్స్ ని మీరు ట్రావెల్ అయితే చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో నాకైతే బాగా నచ్చింది ఈ డిజైన్ అయితే. సో ఈ సోలో రైడర్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఈ బైక్ అయితే. ఇంకా ఈ సోలో క్యారియర్ కిట్ ఒక యాక్సెసరీస్ గా మనం చూస్తే ముందు వచ్చేసి మనకు ఒక చిన్న విండ్ స్క్రీన్ అయితే ఉందన్నమాట. సో ట్రాన్స్పరెంట్. అండ్ నకల్ గార్డ్స్ అయితే ఏం లేవు దీనికి. సో మనకి నకల్ గార్డ్స్ అయితే ఇవ్వలేదు. అండ్ కింద మనకు ఒక క్రాష్ గార్డ్ ఉంది. అట్లనే మనకి ఇంజన్ దగ్గర కూడా ఒక చిన్నది మెటల్ క్రాష్ గార్డ్ అయితే ఉందన్నమాట. సో మీరు ఈ కిట్ ఏది తీసుకున్నా మీకు ఈ మెటల్ క్రాష్ గార్డ్ అయితే వస్తుందన్నమాట ప్రతి ఒక్క బైక్ అయితే. సో దీనికి కూడా ఉంది. సో ఇంజన్ కి ఏం తగలకుండా రాళ్ళు ఇట్లా. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి క్యారియర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు బ్యాగులు ఇట్లా కట్టుకొని రైడ్ అయితే చేయొచ్చు. అండ్ మనకి ఇందులో సింగిల్ సీట్ అన్నమాట. సో రైడర్ కంఫర్ట్ మొత్తం చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నమాట ఈ సోలో క్యారియర్ కిట్ లో వచ్చే యాక్సెసరీస్ అయితే. ఇంకా ఇది భయ్య నా ఫేవరెట్ కిట్. దీని పేరు వచ్చేసి క్యాఫే రేసర్ కిట్. సో నాకైతే బాగా నచ్చింది. సో ఎవరైతే కాంటినెంటల్ GT 650 కొనలేము అనుకుంటారో సో వాళ్ళైతే హైనెస్ తీసుకొని ఈ కిట్ అయితే మీరు ట్రై చేయండి. సో నాకైతే బాగా నచ్చింది. సో ఈ బైక్ కానీ మీరు వేసుకొని రోడ్డు మీద వెళ్ళాలంటే మాత్రం పబ్లిక్ మిమ్మల్ని చూస్తారు, అమ్మాయిలు ఆంటీలు కూడా మిమ్మల్ని చూస్తారు. ఈ కిట్ ఒక యాక్సెసరీస్ కానీ మనం చూసుకున్నట్టయితే ఇంకా మన ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి ఈ బైక్ లో మనకి హెడ్ లైట్ కౌల్ అయితే ఉందన్నమాట. సో బాడీ కలర్ హెడ్ లైట్ కౌలు అండ్ పైన మనకి ట్రాన్స్పరెంట్ విండ్షీల్డ్ అయితే ఉంది. సో మరీ అంత పెద్దగా అయితే లేదన్నమాట. అండ్ హెడ్ లైట్ కౌల్ మాత్రం చాలా బాగుంది బాడీ కలర్ది అయితే. ఇంకా మనకి బైక్ లో సీట్ దగ్గర చూస్తే మనకి సీట్ కౌల్ కూడా ఉందన్నమాట. సో మీరు ఇది రిమూవబుల్. సో మీకు ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, లేనప్పుడు తీసేసుకోవచ్చు. అండ్ ఈ కౌల్ వచ్చేసి ఇది ప్లాస్టిక్ దే. సో బాడీ కలర్ కౌల్ అన్నమాట. సో లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది క్యాఫే రేసర్ బైక్ అయితే. ఇంకా ఇది భయ్య ఈ క్యాఫే రేసర్ కిట్ లో వచ్చే యాక్సెసరీస్ అయితే. సో ఇంకొకటి ఏంటంటే నాకైతే
ఈ క్యాఫ్ రేసర్ కిట్ అయితే బాగా నచ్చింది. సో మీకు ఏ కిట్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియో అయితే ఇది. అండ్ మీలో ఎవరన్నా ఈ కస్టమ్ కిట్ ప్రైస్ ఎంత ఇవన్నీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీకు షోరూమ్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తా, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి అంటే విజిట్ అవ్వండి, మీకు క్లియర్గా దీని ప్రైస్ అవన్నీ అయితే చెప్తారు. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇంత మంచి వీడియో చేసిన వీడియోకి వ్యూస్ అయితే రావడం లేదు, లైక్స్ రావడం లేదు, ఛానల్కి సబ్స్క్రైబర్స్ కూడా రావడం లేదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ బైక్ వీడియోస్ తెలుగులో మీ ముందుకి ఇంకా తీసుకొస్తూ ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఈ వీడియో చూసి మీ అందరి థ్యాంక్స్, టేక్ కేర్, బై బాయ్.